వెల్కమ్ బ్యాక్ టు యూ సార్. మీ దగ్గరకు వస్తారు రఘునందన్ గారు. బిఫోర్ దట్ అశోక్ చక్రవర్తి గారు, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, దిగుతున్నటువంటి క్రమంలో ఇందాక శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అండ్ తర్వాత ఈ వెహికల్లో కూడా స్పీడ్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇందాక రఘునందన్ గారు ఒక మాట అన్నారు, కొంత దూరం వచ్చిన తర్వాత, భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత గ్రౌండ్ కంట్రోల్ నుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. సో ఈ కమ్యూనికేషన్ కట్ అయినటువంటి క్రమంలో దిగే చేంజెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఆ పారాషూట్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఏమైనా చేంజెస్ జరుగుతాయి, గతంలో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? సో ఈ ల్యాండింగ్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? భారతి గారు, ఒకసారి చైనా వాళ్ళు కూడా ఈ అవుటర్ స్పేస్ని ఛేదించారు. వాళ్ళు కూడా, వాళ్ళ స్టేషన్ కూడా ఉంది. వాళ్ళ ల్యాండింగ్లో కూడా వాళ్ళకి ఒకసారి ట్రబుల్ అవుతే ఈ పారాచూట్ వదలడంలో వాళ్ళు సరి చేసుకున్నారు. రిడెండెంట్ టెక్నాలజీ అంటారు. అది పెట్టుకుని దాన్ని కంట్రోల్ చేసుకుని వాళ్ళు దిగారు. అది నీళ్ళల్లో దిగలేదు, మనుషు పారాచూట్తో భూమి మీదే దిగారు వాళ్ళు స్ట్రెచర్స్తో తీసుకెళ్లారు. ఒకటి మీరు ఇంకో పాయింట్ అడిగారు, దిగేటప్పుడు బాడీలో చేంజెస్ ఎలా ఉంటాయని. సార్ చెప్పినట్టుగా సిమ్యులేషన్ స్టడీస్ ఉంటాయి. వీళ్ళు స్పేస్లోకి వెళ్ళాలి అంటే ముందు మీరు చూడండి, అమెరికా, ఇక్కడ ఇండియాలో ఉన్నాయో లేదో నాకు తెలియదు, అమెరికాలో మీకు 20 ఫ్లోర్లు హైట్ కొండ మీద నుంచి బెల్ట్లు అవన్నీ కట్టి ఒక బ్రిడ్జ్ నుంచి ఒక మనిషి దూకేస్తాడు. దూకేసినప్పుడు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్లోను వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అన్నీ చూస్తారు. అవన్నీ ఉన్న వాళ్ళనే అది ఎక్కి చూపిస్తారు. దానికి ఏదో పేరుంది, నాకు తెలియదు. అలాంటి ఎక్సర్సైజులు, అలాంటి సిమ్యులేషన్ స్టడీస్ అన్నిట్లోనూ పాస్ అయిన వాళ్ళనే ఈ వ్యోమగమన నౌకలోకి తీసుకెళ్తారు, స్పేస్లోకి, ఐఎస్ఎస్కి అనమాట. సో న్యాచురల్గా ఈ బ్లడ్ ఒక్కసారి మీరు లిఫ్ట్లోనే చూడండి, ఒక రకమైన కంట్రోల్ ఉండి, ఒక 10వ నెంబర్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఫాస్ట్గా 1వ ఫ్లోర్కి వచ్చింది అనుకోండి, మీ బాడీలో ఒక రకమైన అలజడి వస్తుంది బ్లడ్ మూవ్మెంట్లోను. అది కంట్రోల్ చేయడానికి కొన్ని కంట్రోల్ పరికరాలు ఉన్నాయి, స్లోగా వస్తాయి. దిగే టైంలో కూడా అది స్లోగా అయిపోతుంది మీకు. సో అది ఎందుకంటే బాడీని ఆ భూమాకర్షణ శక్తి ఉండడం వలన అది కంట్రోల్ అవుతున్నాయి. అక్కడ అవి ఉండవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చేటప్పుడు అలా నుంచుని రారు. ఏదో సిటీ బస్సులో సీట్లు ఖాళీ లేకపోతే నుంచోవడం కాదు, సీటు ఖాళీ ఉందని కూర్చుని రావడం కూడా కాదు, కొండ మించి బస్సు దిగినప్పుడు. ఈ రెండు కాదు, ఒక రకమైన యాంగిల్లో వాళ్ళని పడుకోబెడతారు ఈ బ్లడ్ మూవ్మెంట్ని చేయడానికి. అది ఆటోమేటిక్గా కంప్యూటరు మీకు ప్రోగ్రామ్డ్ డేటా ఉంటుందన్నమాట. అది ఇన్ని 50 కిలోమీటర్లకి 100 కిలోమీటర్లకి స్పీడ్ తోటి విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఇంటిగ్రేట్ చేసి అది ఆటోమేటిక్గా ఆ చైర్ మూవ్ అవుతూ ఉంటుంది ముందుకి వెనక్కి. అండ్ వాళ్ళకి గాలి అనేది అక్కడ అవసరం. ఆ గాలి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ప్రతి మనిషికి సేమ్ ఉండదు, బికాస్ ఆఫ్ యువర్ బయలాజికల్ కండిషన్ తోటి. అవన్నీ కూడా అడ్జస్ట్ చేసి గ్రౌండ్లో అవన్నీ స్టడీ చేసి టెస్ట్ చేసి దాంట్లో పెడతారు అవన్నీ. సో దే ఆర్ సేఫ్ దట్ వే. సార్ ఒక్కసారి ఇంకా మనం టెక్నికల్ విషయాలు కూడా చాలా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ సునీత విలియమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రపంచం మొత్తం వినిపించే లైన్ ఒకటైతే భారతదేశంలో వినిపించేటువంటి ఈ లైన్ ఇంకొకటి అని చెప్పాలి. ఒక్కసారి సునీత విలియమ్స్ గురించి మాటల్లో ఒక మాట నిజం చెప్పాలంటే, మనది నాన్ అలైన్మెంట్ కంట్రీ అంటారు, నాన్ అలైన్డ్ కంట్రీ అంటారు. మనం అంతా కూడా అందరం అందర్క్షేమం కోరుకుంటాం. అవతల వాడు నాకేంటి, వాడేలా పోతే అనుకునే వాళ్ళం కాదు. మనం అందరూ ఉండాలి అనుకునే వాళ్ళలో మనం. అందుకనే సునీత విలియమ్స్ వస్తోంది అంటే భారత సంతతికి అని చెప్తున్నారు. ఆ అమ్మాయిలో కూడా I+ అనే బ్లడ్ ఉంది. I+ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈస్ I+? అంటే అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటంటే నేనే అనుకుంటున్నాను కూడా, ఎందుకంటే బ్లడ్ గ్రూపులు ఏలు, బీలు, O+లు యూనివర్సల్ డోనర్లు ఉన్నాయి. ఈ అమ్మాయి ఇండియా ప్లస్ అనే బ్లడ్ ఉంది. అది మన అభిమానం, మనం ఆవిడ మీద చూపెడుతున్నాం. అది ఆవిడ రావాలి, అది లేట్ అయిపోయిందే, ఇప్పుడు జాగ్రత్తగా భూమి మీదకి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఎందుకంటే సార్ జాగ్రత్తగా రావాలి, ఒక ఎమోషన్ తో కూడినటువంటి ఇన్విటేషన్ ఇది. అమెరికాలో ఉండి జో బైడెన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఎలన్ మస్క్ సహకారంతో స్పేస్ ఎక్స్ ని రోజు వాళ్ళు షటిల్ పంపించారు పైకి. సో ఇట్ సక్సెస్ఫుల్లీ వస్తున్నారు. సో ఒకరు పట్టించుకోలేదు, ఒకరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ పాయింట్ ఇక్కడ మనం బేస్ చేసి అది కూడా ఉంది అక్కడ చెప్తా చూడండి. అది అందుకే ఇప్పుడు ఒక టాక్ ఆఫ్ ద సైంటిస్ట్ ఫోరంలో ఏంటంటే, ఎప్పుడూ లేని ఈ సైంటిస్టుల్లో
విషయాల్లోకి పొలిటీషియన్స్ ఎవరు తలదూర్చరు. ఉమ్. ఈసారి ఏమిటో అమెరికా వాళ్ళు అలా బైడెన్ టైంలో దూర్చారేమో అన్నాను. ఒక కమాండర్ని డిస్మిస్ కూడా చేశారు, అతను రిజైన్ చేశాడు. ఆయన ఈడియట్ అన్నారు, తెలుసా మీకు? మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఈడియట్ అన్నాడు కూడా ఆయన. ఈ రిజైన్డ్ ఈజ్ ఏ నాసా ఐఎస్ఎస్కి కమాండర్ ఆయన. ఈ రిజైన్డ్. దట్ ఈజ్ వన్ పార్ట్. ఏమండి, ఇంకా మీరు సునీతా విలియం గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ వస్తూ ఉంటే మనందరం గర్వించవలసిన విషయం ఏంటంటే ఆవిడ ఒక యువతిగా ప్రపంచంలో రికార్డు సృష్టిస్తున్నారు. ఎక్కువ టైం స్పేస్లో ఉన్నట్టు 602 days క్యూములేటివ్. అవును. ముందు రికార్డు 439 days ఎంతో. ఇప్పుడు ఈవిడది 602 or 603 days అవుతుంది. ఇప్పుడు ఇది ఒక రికార్డ్ అవుతుంది. సో సో ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా. ఇన్స్పిరేషన్ ఆల్సో. ఇన్స్పిరేషన్కి మీకు చెప్పక్కర్లేదు, నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి స్టూడెంట్స్ నుంచి, అది ఎలాగా ఇది ఎలాగా అని. సార్, ఇందాక రఘునందన్ గారు మాట్లాడుతూ కర్మన్ లైన్ ఒకటి ఉంటుందని చెప్పేసి ఒక మాట తీసుకురావడం జరిగింది. సో కర్మన్ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో జనరల్గా అయితే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, ఆ లైన్ టచ్ అయితేనే పైన నిలబడ్డం ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ఏ వస్తువు అయినా కానీ కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎన్ని కిలోమీటర్ల పైన మనం రోదసి స్టార్ట్ అవుతాం? అలా కాదండి, చూడండి, ఇక్కడ లియో ఎర్త్ ఆర్బిట్ అనేది ఆల్మోస్ట్ 400 to 430 kilometers. ఏ కంట్రీకి తగ్గట్టుగా ఆ కంట్రీ, సమ్ పీపుల్ విల్ చూస్ 410 kilometers, 412, 418. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఐ థింక్ 422 kilometers దగ్గర చూస్ చేసుకున్నారు. సో వ్యూయర్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్కి ఇంకోటి కూడా చెప్పాలి. అందరూ అనుకుంటారు ఈ ఈ వ్యోమగమనౌక ఇలా వెళుతున్నప్పుడు ఇలా ప్లేన్గా బస్సు ఉన్నట్టే ఉండదు. అది కనపడాలంటే ఇండియా భూమి చుట్టుకొలత చుట్టూతా అది తిరుగుతూ ఉంటూ 55 degrees, 52 to 55 degrees యాంగిల్లో అలా తిరుగుతూ ఉంటుంది. ఆయన చెప్పిన 27,700 to 27,800 kilometers స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. అదండి, ఇది 400. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ ద పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్, మీరు ఇందాక అన్నారు చూసారా, డిఆర్బిటేషన్ ఎలా చేస్తారని. డిఆర్బిట్ బూస్టర్స్ అని ఉంటాయి అన్నమాట, థ్రస్టర్స్ ఉంటాయి, వాటికి కూడాను మోనో ప్రొపలెంట్లు వాడతాం అనమాట. ఆక్సిడైజర్ అక్కర్లేదు వాటికి. వాటితోటి ఆర్బిట్ కరెక్షన్ అని కూడా అనొచ్చు దాన్ని. మీరు శాటిలైట్ మేము పైకి పంపించినప్పుడు కూడా ఆదిత్య L1 పాయింట్కి పంపించినప్పుడు కూడా మేము ఆర్బిట్ కరెక్షన్స్ చేసుకుంటూ ఒక్కసారి L1లోకి తోసాం దాన్ని, అక్కడ ఉండేలాగా, టు అబ్జర్వ్ ద సూర్యుడిని. అలాగే దిగేటప్పుడు కూడాను ఆర్బిట్ కరెక్షన్ చేసుకుంటూ వస్తారు. ఇది వ్యూయర్స్కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు 27,000 నుంచి 27 kilometers వచ్చారు. ఎక్కడో 500 kilometers, 200 నుంచి సడన్గా ఆ 40-50 మధ్యలో ఉన్న డేంజరస్ పాయింట్లోకి రావడం, ఇవన్నీ జరిగాయి. దాని బదులు దాన్ని మనకి బాగా చెప్పాలి అంటే మీరు పాతకాలపు సర్కస్లు అవన్నీ చూసుంటారు. ఈ మధ్యన పెడుతున్నారో లేదో నాకు తెలియదు. దాంట్లో ఒక అబ్బాయి మోటార్ సైకిల్ ఒక పెద్ద డ్రమ్ చెక్కతో కట్టి ఉంటుంది పెద్దది, దానికి స్లాట్ ఉంటుంది ఇలాగా. యూ ఇమాజిన్ పైనుంచి కిందకు వస్తున్నప్పుడు అదొక ఆర్బిటాల్ కరెక్షన్ కింద అనుకోండి, ఇలా 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 తిరిగి కిందకు వస్తుంది. పైన ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ ఉంటుంది, అలా అలా ఆల్రెడీ మంచి స్పీడ్తో పైకి వెళ్తాడు, కింద నుంచి పైకి వెళ్తాడు, మళ్ళీ పైనుంచి కిందకు వస్తాడు. నా ఐఎస్ఎస్ కూడా ఈ క్యాప్సూల్ ముందు పైకి వెళ్ళింది, కిందకు వచ్చినప్పుడు మళ్ళీ అలా వస్తుంది, అదే సిద్ధాంతంతో. సో అక్కడ మీకు స్పీడ్ కంట్రోల్ రావడం కాదు, మధ్యలో వస్తుంది. పోతే ఇక్కడ ఏంటంటే ఈ భూమి మీద ఉన్నాం, అట్రాక్షన్ ఉంది, వస్తుంది. అక్కడ అయితే మనకి టెంపరేచర్ వేరియేషన్స్, ఇదేంటి స్పీడు, వెలాసిటీ అన్ని కంట్రోల్ చేసుకోవాలి. బట్ కమింగ్ టు SpaceX 11, సో ఈ వెహికల్ ఈరోజు ఎలన్ మస్క్